మన స్టేట్ లో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఏది అంటే మ్యావగన్ వర్సెస్ అమరావతి. జగన్ గారు 2029 ఎలక్షన్ లో మేము క్యాపిటల్ మ్యావగన్ అని మేనిఫెస్టోలో పెడతామన్నారు. సామాన్య ప్రజలకి అసలేం అర్థం కావట్లేదు. వీళ్ళు అమరావతి అంటారు, వాళ్ళు మ్యావగన్ ఇంకా ఏదో అంటున్నారు. అసలు ఏది మనకి రాజధాని అనడానికి ఎలిజిబిలిటీ ఉంది? మనం అమరావతి మ్యావగన్ ని కంపేర్ చేద్దాం. ఫస్ట్, మన క్యాపిటల్ అమరావతి అయితే మ్యాసివ్ ఏరియా ఉంది. సో మనం ఆర్గనైజ్డ్ గా సిటీని డెవలప్ చేయాలి. లైక్ ఇప్పుడు మన టౌన్ లో గోల్డ్ షాప్స్ ఒక దగ్గర, బట్టల షాప్ ఒక దగ్గర ఎలా ఉంటాయో అలా మనం ఆర్గనైజ్డ్ గా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. ఇంకా అమరావతికి ఏదైతే ల్యాండ్ ఉందో దాన్ని గవర్నమెంట్ ఇన్వెస్టర్స్ కి ఎంత కావాలో అంత ఇచ్చేయచ్చు. పైగా కృష్ణా నది, వాటర్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫ్యూచర్ లో సిటీ ఎక్స్పెండ్ చేయాలి అన్న ఈజీగా ఉంటుంది. అన్ని కొత్తగా కడతాం కాబట్టి ఫ్యూచర్ లో అవసరాలకి తగినట్టు కట్టవచ్చు. ఇవి అమరావతికి అడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ ఏంటి అంటే కన్స్ట్రక్షన్ కాస్ట్ దీనికి దాదాపు 2 lakhs crores అవుతుంది. ఆ అమౌంట్ అంతా రాష్ట్ర ప్రజల మీద పడుతుంది. రివర్ పక్కనే ఉంటే అడ్వాంటేజెస్ ఉన్నవి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. లైక్ లాస్ట్ టైం మన విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్. ఇంకా మనం కొత్తగా కడుతున్నాం కాబట్టి పూర్తిగా రెడీ అయ్యి ఫైనాన్షియల్ గా సిటీ స్టేబుల్ అవ్వడానికి 20 to 25 years పడుతుంది. ఇప్పుడు మ్యాల్గన్ అడ్వాంటేజెస్. ఫస్ట్, మెయిన్ ఫైనాన్షియల్ గా సిటీ స్టేబుల్ అయ్యింది. రెవెన్యూ కోసం వెయిట్ చేసే పని ఉంది. కేవలం 20,000 కోట్లు ఖర్చు పెడితే ఇది అంతా రెడీ అవుతుంది. మెయిన్ పోర్ట్ ఉంది. లాజిస్టిక్స్ మూవ్మెంట్స్ కి ఈజీగా ఉంటుంది. గవర్నమెంట్ కి, స్టేట్ కి ఎలాంటి బడ్జెట్ ఉంటుంది. డిసడ్వాంటేజెస్, ప్రాపర్ ప్లానింగ్ తో ఈ సిటీస్ కన్స్ట్రక్ట్ అవ్వలేదు. ఫ్యూచర్ లో పీపుల్ కి ఇబ్బంది ఉంటుంది. రెయిన్ పడితే డ్రైనేజ్ సిస్టమ్ అంతా బ్లాక్ అయ్యి వాటర్ బోర్డ్స్ పైకి, హౌసెస్ లోకి వస్తుంది. ప్రైవేట్ ఇన్వెస్టర్స్ కి బల్క్ ల్యాండ్ అలోకేట్ చేయలేదు. ఫ్యూచర్ పాపులేషన్ పెరిగితే ఇబ్బందులు వస్తాయి, మన బెంగళూరు, హైదరాబాద్ లాగా. ఇది గైస్ కంపారిజన్ వీడియో. మీకు మ్యాల్గన్ క్యాపిటల్ అవటం ఇష్టమా, అమరావతి క్యాపిటల్ అవటం ఇష్టమా? అది కామెంట్ చేయండి.